చూచాడు. ఒలీవ చెట్టు అభిషేకమునకు సూచనగా ఉంది. దీపస్తంభము వెలుగునకు, దేవుని సన్నిధికి సూచనగా ఉన్నది. దేవుని బిడ్డలకు పరిశుద్ధాత్మ అభిషేకము ఎందుకు ఉండాలంటే నీలో దేవుని సన్నిధి ఉండాలి, నీలో దేవుని వెలుగు ఉండాలి. నీవు ఆ ప్రమిదలాగా, ఆ దీపస్తంభములాగా నిత్యము ఆరిపోకుండా వెలుగుతూ ఉండాలి అన్నదే దేవుని కోరిక. నీవు వెలగబడాలి, నువ్వు వెలుగుతూ ఉండాలి, దేవుని కొరకు మండాలి, దేవుని దీపము నీలో వెలగాలి. అందుకనే భక్తుడైన యేసన్న కూడా పాట పాడాడు కదా, నా దీపమో యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన